హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు టెక్నికల్ కుమార్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో న్యూ మోడల్ 5.1 ఫుల్ సెట్ ఫుల్ హెవీగా తయారు చేశాను అనమాట. కొత్త ప్యానల్ వేసి న్యూ డిజైన్తో ఈ బాక్స్లు అనేది బ్లాక్ కలర్తో గుడ్ లుకింగ్ ఉండేటట్లు చేసి మంచిగా ఒకటి తయారు చేశాను. మీకు ఇంకా ఫుల్ డీటెయిల్స్ కావాలంటే నేను వాట్సాప్ నెంబర్ ఇస్తాను. వాట్సాప్లో మీరు కాంటాక్ట్ అవుతే మీరు అక్కడ నుంచి ఏదైనా నాకు మెసేజ్ పెట్టారంటే మీకు ఆటోమేటిక్గా క్యాటలాగ్ అనేది లింక్ అనేది వస్తుంది. మీరు అక్కడ ఫుల్ డీటెయిల్స్గా ఇమేజ్లు, నెక్స్ట్ నా దగ్గర ఏవైతే ఐటమ్స్ ఉన్నాయో ఐటమ్ మీరు చూడొచ్చు. అదేవిధంగా మన డిస్క్రిప్షన్ చెక్ చేస్తే అందులో ఎటువంటి ఫ్యూచర్స్ ఉంటాయి, ఎటువంటి మెటీరియల్ యూజ్ చేసామనేది నేను క్లారిటీగా రాసి ఉంటాను. ప్రైస్ కూడా మీకు అక్కడే ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే నా కోసం అయితే నేను తయారు చేసి ఈ యూట్యూబ్లో అప్లోడ్ అయితే చేస్తున్నాను. ఈ మెయిన్ ఏంటంటే ఈ వీడియోలో ఈ యాంప్లిఫైర్ ఎటువంటి పార్ట్లు వేస్తున్నాను, ఎలా చేస్తున్నాను అనేది నేను చెప్పడానికి ఈ వీడియో చేస్తున్నాను అనమాట. ఈ వీడియో అనేది నా కోసం. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు వాల్యూమ్ కంట్రోల్ చూసినట్లయితే లెఫ్ట్ రైట్ 2 వాల్యూమ్ కంట్రోల్స్ ఉంటాయి. ఇందులో స్మూత్ బేస్, హార్డ్ బేస్ అనేసి ఒక కంట్రోల్ ఉంటుంది. ఒకటి అన్ని ఫంక్షన్లకి ఒక వాల్యూమ్ కంట్రోల్ ఉంటుంది అనమాట. మీరు ఇక్కడ రిమోట్ చూస్తే రిమోట్లో పైన చాలా వరకు రిమోట్లకి పైన పేపర్ అనేది అంటించి ఉంటారు. దీనికి పేపర్ ఎటువంటిది ఏం లేకుండా ఫిక్స్గా ప్రింట్ అయింటాయి అనమాట. లెటర్స్ అన్నీ మీరు చూడొచ్చు. ఇందులో ఒక లైట్ అనేది బ్లింకింగ్ అవుతుంటుంది, ఎల్ఈడి. మన బటన్స్ పనిచేస్తుందండి మనకు ఒక ఫీల్ అనేది రావడానికి. ఫ్రెండ్స్, ఇందులో HDMI, ARC, బ్లూటూత్, USB అన్నీ ఒకే దగ్గర ఒకే రిమోట్లో ఉండేటట్లు ఇది ప్రోగ్రామ్ చేయబడింది అనమాట. ఈ రిమోట్ కిట్ అనేది ఈ రిమోట్లో చాలా వరకు మంచి ఫ్యూచర్స్ అయితే ఉంటాయి. ఇందులో నెక్స్ట్ ఈ రిమోట్లో 7.1గా దీనికి ప్రోగ్రామింగ్ కూడా చేయడానికి. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూసుకుంటే మోడ్ అనేసి ఉంటుంది. మనము ఇక్కడ 2-3 మోడ్స్ అనేసి మనము దీంట్లో అడ్జస్ట్ చేసుకోవచ్చు. దీంట్లో ఆప్షన్ అయితే నేను పెట్టాను అనమాట. యూజర్ మోడ్ అని, ఇలా మూవీ మోడ్ అని, మ్యూజిక్ మోడ్ అని. అందులో మనకి ఎలా సౌండ్ కావాలి, సైలెంట్గా కావాలి, బేస్ కావాలని దాంట్లో సెట్ చేసి ఫీడ్ చేశాను అనమాట. ఫ్రెండ్స్, ఇందులో మీ నేమ్ కూడా మీరు ఫీడ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మీరు చూస్తే రిమోట్ కూడా స్టైల్గా నీట్గా ఉంటుంది. మీరు ఇక్కడ చూడొచ్చు, మంచి క్లారిటీ రిమోట్ అనమాట. ఇది మంచి బిల్డ్ క్వాలిటీ అని చెప్పొచ్చు అనమాట. మంచి స్ట్రాంగ్గా, మంచి స్టైల్గా ఉంటుంది. ఫ్రెండ్స్, మీరు ఇక్కడ బాక్స్ సబూపర్ మీరు పరిశీలిస్తే లోపల మనకి ఎటువంటి ర్యాట్ కానీ ఎలకలు, పురుగులు వెళ్ళి సబూపర్ కురికికుండా నేను లోపలైతే ఒక స్టీల్ జాలి గ్రిల్ అయితే పెట్టాను అనమాట సేఫ్టీగా. ఇందులో మనము JBL 1500 వాట్ అయితే యూజ్ చేసాము. ఫ్రెండ్స్, సైడ్ బాక్సులు అనమాట. సెంటర్కి 2 స్పీకర్స్ ఉంటాయి. ఈ మొత్తం కర్వ్ టైపు క్రాస్గా ఉండేసి బ్లాక్గా ఉండేసి స్టైలిష్గా ఉంటాయి అనమాట. ఈ బాక్సులు అనేవి చాలా నీట్గా ఉంటాయి. ఇందులో యాంప్లిఫైర్ బోర్డు బట్టి ఎంత ఓమ్స్ చేయాలి, ఎంత వాట్స్ చేయాలి అనేది కరెక్ట్గా నీట్గా మెజర్మెంట్ బట్టి అనేది యూజ్ చేశాను. స్పీకర్స్ అయితే మంచి బ్రాండెడ్ అవార్డు కంపెనీ అయితే యూజ్ చేశాను. సబూఫర్ అనేది 12 ఇంచి 1500 వాట్ యూజ్ చేశాను. సబూఫర్కి 2 సబూఫర్లు పెట్టుకోవచ్చు. 12 ఇంచి అంత పవర్ఫుల్ సబూఫర్ బోర్డ్ అయితే వేసాను. అదేవిధంగా HDMI, ARC, ఆప్టికల్, కోయాక్సిల్ అనేది డిజిటల్ ఇన్పుట్స్ 3 అయితే ఉంటాయి. AUX1, AUX2, AUX3 ఈ విధంగా 3 ఉంటాయి అన్నమాట. ఫ్యాన్లు అనేది 2 ఫ్యాన్లు ఉంటాయి. కూలింగ్ కోసం లోపల ఎటువంటి హీట్ లేకుండా చక్కగా ఉండడానికైతే ఉంటాయి అన్నమాట. ఫ్రెండ్స్, ఇదైతే మన లుకింగ్ అనేది గుడ్ లుకింగ్తో న్యూ ఫీచర్స్ అనమాట. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూస్తే నేను యాంప్లిఫైర్ అయిన తర్వాత నేను ఒక 2 డేస్ అయితే బాగా యూజ్ చేస్తాను. యూజ్ చేసిన తర్వాత మనకు ప్రాబ్లమ్స్ అనేవి మళ్ళీ వస్తాయి. అది మళ్ళీ మనం రిమూవ్ చేసి మళ్ళీ రెక్టిఫై చేసిన తర్వాతే సెట్లు అనేవి రెడీ చేస్తాం అనమాట. 2 డేస్ అనేది రన్నింగ్లో ఉంటుంది సెట్. ఫ్రెండ్స్, ఇది ఏంటంటే సెంటర్ అనమాట. ఇందులో 2 స్పీకర్స్ ఉంటాయి, ఒక ట్వీటర్ ఉంటుంది. అంటే వాయిస్ అనేది ఎక్కువ రావడానికి ఆ విధంగా సెట్ చేశాను అనమాట. నెక్స్ట్ లెఫ్ట్ రైట్ సరౌండ్ 2 స్పీకర్లు కూడా సింగిల్ స్పీకర్స్ ఉండి ట్వీటర్స్ ఉంటాయి. ట్వీటర్లో కూడా మనం క్రాష్ అవర్ లాగా కొన్ని పార్ట్లు అయితే ట్వీటర్ బ్యాక్ సైడ్ వేసి అందులో నేను సెట్ చేశాను. ఎక్కువ స్టీరియో రాకుండా, ఎక్కువ డిస్టర్బ్ లేకుండా క్లారిటీగా ఉండడానికి అయితే చేశాను అనమాట. ఇది నేను ఈ బల్ల మీద పెట్టడం వల్ల ఇలా కనిపిస్తుంది, కానీ మీరు గోడకు పెట్టినప్పుడు చాలా నీట్గా క్రాస్గా ఉంటుంది. బాక్స్ చాలా బాగుంటుంది అనమాట. ఫ్రెండ్స్, మీరు చూడొచ్చు సబూఫర్ ఇది
చాలా పెద్దది, ఇది హెవీగా ఉంటుంది. దీని వెయిట్ కూడా లోన పార్టీషన్ అయితే ఉంటుంది. JBL అయితే మనం యూజ్ చేసాం. యాంప్లిఫైయర్ మనం చూసేటప్పటికి ఈ ప్యానల్ అనేది ప్రజెంట్ ఈ డేట్కి అనేది లేటెస్ట్ అనమాట. దీని తరువాత ఇంకా కొన్ని రకాలు వస్తాయి. ఇప్పటికైతే ఇది న్యూ అనమాట. మనకు ఒక ఫ్యాన్ అనేది కటింగ్ లేదు, నేను కటింగ్ పెట్టి ఒక ఫ్యాన్ అయితే ఫిట్ చేశాను. కరెక్ట్గా యాంప్లిఫైయర్ల బోర్డుకి చూసి తిన్నగా అనేది పెట్టామన్నమాట. ఇందులో బోర్డులు మీరు చూస్తే మన బ్రాండే ఉంటాయి. టెక్నికల్ కుమార్ అని మన ఓన్ ప్రొడక్ట్ అనమాట. ఇందులో ఫిట్ చేసి ఉంటాం. మనకు నచ్చే రీతిలో మనకు నచ్చే టైప్లో పార్ట్స్ అనేవి వేసుకొని తయారు చేసామన్నమాట. ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ మీకు బేసిక్ సంబంధించి మన బాగుండాలంటే ట్రాన్స్ఫార్మర్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. దీనికోసం ఏం చేశానంటే 45045 12 ఆంపియర్ ప్లస్ 28028 10 ఆంపియర్. నెక్స్ట్ రిమోట్ కంట్రోల్ కోసము 2 ఆంపియర్ 12 వోల్ట్. నెక్స్ట్ స్పీకర్ ప్రొటెక్షన్ కోసం 1 ఆంపియర్ 12 వోల్ట్ అనేది ఓన్గా డిజైన్ చేయడం అయితే జరిగిందనమాట. ఇది చాలా పెద్దదనమాట. యాక్చువల్లీ 10 ఆంపియర్ 12 ఆంపియర్ అంటే చాలా పెద్ద ట్రాన్స్ఫార్మర్ అనమాట. 45 అనేది సబ్-వూఫర్ కోసం అనేది యూజ్ చేసాం. ఫ్రెండ్స్ మీరు చూడొచ్చు, లుకింగ్ అనేది ఈ విధంగా ఉంటుంది. బయట లుకింగ్ అనేది వైట్ అండ్ బ్లాక్తో. ఫ్రెండ్స్ ఇందులో ఆ స్పీకర్ ప్రొటెక్షన్ కూడా మన బ్రాండే యూజ్ చేసాం. ప్లస్ ఇందులో మహారాజా సబ్-వూఫర్ ఫిల్టర్ బోర్డు ఉంటుంది. అది గెయిన్ అడ్జస్ట్మెంట్ అనమాట. అంటే ఫ్రీక్వెన్సీ హార్డ్ బేస్ స్మూత్ బేస్ రావడానికి చాలా నీట్గా ఉంటుంది అనమాట. ఆ బోర్డు అనేది మనం యూజ్ చేసాం. నీట్గా టెస్ట్ చేశాక అన్ని వాయిస్లు అంటే అదే అన్ని ట్రాక్లు వస్తున్నాయో లేదో చెక్ చేసి, అందులో డిస్టర్బెన్స్ సౌండ్లు ఏవైనా వస్తున్నాయో లేదో చూసి ఒక 2 days అయితే ట్రైల్ వేసి ఇది ప్యాక్ చేస్తామన్నమాట. ఇటువంటి ఐటమ్స్ మన దగ్గర ఉన్నాయి లేవన్నది నేను వాట్సాప్ నెంబరు ఇచ్చుంటాను. మీరు క్యాటలాగ్లో చెక్ చేస్తే అక్కడ మీకు కనిపిస్తాయి కొన్ని ప్రోడక్ట్ అయితే మన దగ్గర ఉన్నవన్నీ. అందులో మీరు రేట్ చెక్ చేసుకోవచ్చు. తక్కువ రేట్ నుండి ఎక్కువ రేట్ వరకు కూడా ఉంటాయి అన్నమాట. ఇది మన షాప్ అన్నమాట. ఇప్పుడిప్పుడే మనం స్టార్ట్ చేస్తున్నాం ఈ ప్రోడక్ట్ అనేది తయారు చేసి పెట్టడం అనేది రెడీగా. ఇప్పుడు మీరు ఫ్రెండ్స్ ఒకసారి ఈ కొంచెం చిన్న బిట్ అయితే వినండి. దాని తర్వాత మన వాట్సాప్లో ఈ రేట్ అనేది మీరు చూసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే నా కోసమే చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్.